పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నట్లుగా కనిపిస్తోంది పరిస్థితి. వాణిజ్య నౌకలపై దాడికి ప్రతిగా ఇరాన్ పై అమెరికా దాడులు చేసింది. దీనికి ధీటుగా ప్రతి దాడులకు దిగింది ఇరాన్. కువైట్, బహ్రెయిన్ లోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది. ట్రంప్ అయితే ఇరాన్ కి మళ్ళీ ఒక డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు సార్, ఇరాన్ ను భూమి మీదే లేకుండా చేస్తాము అని చెప్పేసి. ఏంటి సార్ పరిస్థితి? రీసెంట్ గా అవగాహన ఒప్పందం అన్నారు, శాంతి ఒప్పందం కుదురుతుంది అనుకున్నాం, మళ్ళీ యుద్ధం మొదలైంది అనుకోవాలా? ట్రంప్ బెదిరింపులకు గ్రౌండ్ రియాలిటీకి సంబంధమే లేదు. గ్రౌండ్ లో ఇరాన్ కు ఒక రకంగా లొంగిపోయారు, ఒక రకంగా స్పష్టంగా లొంగిపోయారు. ఇది నేను చెప్పడం కాదు, వెస్టర్న్ మీడియా హెడ్లైన్స్ తో సహా నేను ఇక్కడే చెప్పాను మీకు. ది అట్లాంటిక్ వారు పెట్టిన హెడ్లైన్, ట్రంప్ సెలబ్రేట్స్ వైల్ అమెరికా క్యాపిటలేట్స్. అంటే ట్రంప్ ఏమో సంబరాలు చేసుకుంటున్నాడు, అమెరికానేమో లొంగిపోయింది అని. How the US lost its war with Iran, how America lost the war with Iran, ఇవన్నీ న్యూయార్క్ టైమ్స్, గార్డియన్, ఈ పత్రికల హెడ్లైన్స్. సో క్లియర్ గా ట్రంప్ లొంగిపోయాడు గ్రౌండ్ పైన. కానీ బయటే మాట్లాడుతున్నాడు, ఇరాన్ భూమి పైన లేకుండానే చేస్తా. ఇరాన్ భూమి పైన లేకుండా చేసే కెపాసిటీ ఉంటే యుద్ధం ఎందుకు ఆపుతాడు? ట్రంప్ అయినా ఆపేవాడు, నితనే ఆయన ఆపితే అంగీకరించేవాడు. దానికి మించి మీకు అసలు ఈ రకమైన వన్ సైడెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇరాన్ డీల్ ఎందుకు కుదుర్చుకుంటాడు? సో ఆ వాతావరణం లేదు. కానీ ట్రంప్ మాట్లాడతాడు అని మనం గతంలో ఒకసారి చెప్పాం. పిట్టల దొర అని మీకు గ్రామాల్లో, మీకు ఆంధ్ర వైపు ఉంటుందో లేదో తెలియదు కానీ తెలంగాణలో పిట్టల దొర అని ఉంటుంది. వేషం వేసుకొని నేను చెరువు కింద మంట పెడతా, చెరువు నిండా అన్నం వండుతా, 100 ఊర్లకు భోజనాలు పెడతా అని ఇట్లా మాట్లాడుతూనే ఉంటాడు గొప్పలు. సో అలా ట్రంప్ ఒక పిట్టల ధర వ్యవహారం అంతా. సో దాన్ని మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు ఈ రకంగా జరుగుతోంది, కారణం ఏంటి, మళ్ళీ యుద్ధం మొదలైనట్లు కనబడుతోంది అంటే, ఒకటి ఫస్ట్ ఇది యుద్ధాన్ని ముగించే ఒప్పందమే కాదు, ఇట్ ఈస్ ఓన్లీ ఫ్రేమ్ వర్క్. సో దీనికి కుదిరింది 14 పాయింట్ US ఇరాన్ ఫ్రేమ్ వర్క్. అంటే ఒక కాల్పుల విరమణకు మాత్రమే అంగీకారం కుదిరింది తప్ప ఒక డిసిసివ్ అగ్రిమెంట్ డీల్ కుదరలేదు. అది మనకు అర్థం కావాల్సిన లిమిటేషన్. అది ఇదేదో ఒప్పందం కుదిరింది అనుకుంటే, ఒప్పందం కుదిరిన యుద్ధం మళ్ళీ ఎందుకు మొదలైందని ప్రశ్న వస్తుంది. ఫస్ట్ పాయింట్, అది ఒప్పందమే కాదు, అది అంటే శాంతి ఒప్పందం కాదు, అది ఓన్లీ కాల్పుల విరమణ అవగాహన మాత్రమే. అందువల్ల ఈ రకమైన పరిస్థితులు అడపాదడప వస్తూ ఉంటాయి. ఎందుకంటే 60 days వరకు నెగోషియేట్ చేసుకొని ఫైనల్ డీల్ కుదుర్చుకోవాలి అన్నది అనుకున్నారు. అందువల్ల ఇది శాంతి ఒప్పందం ఇంకా కుదరలేదు. కుదిరింది వల్ల కాల్పుల విరమణ అవగాహన మాత్రమే, MOU మాత్రమే. అందువల్ల ఆ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ గా డిసిసివ్ స్టేజ్కి రాలేదు గనక ఈలోగా కొన్ని సమస్యలు అనివార్యంగా వస్తూ ఉంటాయి. ఇది మొదటి కారణం. ఎందుకు ఈ మేరకైనా కుదుర్చుకున్నారంటే, ఇంకా ఘర్షణ విస్తరించకూడదు, చర్చలకు ఒక దారి పడాలి, డిస్కషన్స్ కు, నెగోషియేషన్స్ కు అనేటువంటి ఒక దృష్టితో మాత్రమే ఈ పని చేశారు. సో ఇట్ వాజ్ మోర్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఎ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్, CBM తప్ప ఇది వార్ రెజల్యూషన్ డీల్ కాదు. అది మొదటిగా మనకు అర్థం కావాల్సిన లిమిటేషన్. రెండవది ఏంటంటే, ఈ వార్ని వార్కు ఒక ఎండ్ పలకాలనే ప్రయత్నము, ఈ డీల్ కూడా ఈ వారి యొక్క స్వభావాన్ని, ఇరాన్ క్వశ్చన్ స్వభావాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. ఇరాన్ క్వశ్చన్ ఈజ్ నాట్ ఏ బైలేటరల్ క్వశ్చన్. సో మీరు డీల్ కుదిర్చేటప్పుడు ఒక అమెరికాకు, ఇరాన్కు మధ్యనే అవగాహన కుదిరితే సరిపోదు. ఎందుకంటే ఈ ఇరాన్ క్వశ్చన్ ఇది రీజనల్ క్వశ్చన్. ఎందుకు రీజనల్ క్వశ్చన్ అంటే, ఇరాన్ ప్రాక్సీస్ మీకు లెబనాన్లో హిజ్బుల్లా రూపంలో ఉన్నారు, హమాస్ రూపంలో గాజాలో ఉన్నారు, హూతీల రూపంలో యమన్లో ఉన్నారు, ఇరాక్ లో షియా మిలిషియా రూపంలో ఉన్నారు. సో ఇది ఒక రీజనల్ డైమెన్షన్ ఉన్న సమస్య. దీన్ని బైలేటరల్ సమస్యగా మాత్రమే దీనికి వచ్చారు. ఇప్పుడు కాలనీలో 10 ఇండ్లు ఒకవైపు ఉంటాయి, 10 ఇండ్లు ఇంకో వైపు ఉంటాయి. ఆ 10 ఇండ్లలో ఒకరికి, ఈ 10 ఇండ్ల ఒకరికి మధ్య ఘర్షణ జరుగుతుంది. వీళ్ళిద్దరూ అవగాహన కుదిరితే సమస్య పరిష్కారం కాదు, ఎందుకంటే మిగతా 9 మంది ఊకోరు కదా. ఇప్పుడు అదే దాని రీజనల్ బైలేటరల్ క్వశ్చనే కాదు, అది రీజనల్ క్వశ్చన్. కానీ ఈ అవగాహన ఎవరి మధ్య కుదిరింది? అమెరికాకి, ఇరాన్కు మధ్య.
దీంతో ఇప్పుడు లెబనాన్ లో హిజ్బుల్లాకు ఇజ్రాయెల్ కు ఘర్షణ జరుగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్, లెబనాన్ల మధ్య కుదిరిన డీల్ ను హిజ్బుల్లా తిరస్కరించింది. సో ఇజ్రాయెల్ ఇప్పటికీ దీన్ని అంగీకరించలేని పరిస్థితి. అందువల్ల రీజనల్ క్యారెక్టర్ ఉన్న ఇష్యూను కాస్త బైలేటరల్ ఇష్యూగానే అడ్రస్ చేయడంలో ఉన్న డ్రాబ్యాక్ రెండవది. మూడవది వార్ ఆబ్జెక్టివ్స్, వార్ని ఎలా ముగించాలనే విషయంలో అమెరికాకు ఇజ్రాయెల్ కు మధ్య క్లియర్ డిఫరెన్సెస్. అమెరికా ఆబ్జెక్టివ్ ఏమో ఇరాన్ లేవకుండా చేస్తే సరిపోతుంది, ఇరాన్ లిమిట్ చేస్తే సరిపోతుంది. అది అమెరికన్ ఆబ్జెక్టివ్. అమెరికాకి ఎగ్జిట్ ఏంటి అంటే ఇప్పుడు ఏమన్నా చేసి యుద్ధం నుంచి బయటపడాలి. అది ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ బెనిఫిటింగ్ ఇరాన్ అయినా, ఇరాన్కి లాభంగా మారినా మంచిదే, కానీ తాను అర్జెంటుగా యుద్ధం నుంచి బయటపడాలి. ఇది అమెరికా లక్ష్యం. ఇజ్రాయెల్ ఏమో వార్ ఆబ్జెక్టివ్ ఏమో ఇరాన్ లిమిట్ చేయడం కాదు, ఇరాన్ సర్వనాశనం చేయాలి, ఇరాన్ లేకుండా చేయాలని. ఎగ్జిట్ ఏమో ఇజ్రాయెల్ కు అర్జెంటుగా ఈ వార్ నుంచి బయటపడాలని లేదు. ఈ వార్ ఎంత కాలం పొడిచితే అంత తనకు ప్రయోజనం అని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ వార్ వెంటనే ఆగిపోతే తనకు ప్రయోజనం అని ట్రంప్ భావిస్తున్నాడు. అందువల్ల బోత్ ఇన్ టర్మ్స్ ద వార్ ఆబ్జెక్టివ్స్ అండ్ వార్ ఎగ్జిట్, ఈ రెండిట్లో కూడా అమెరికాకు ఇజ్రాయెల్ కు మధ్య తేడా ఉన్నది. ఇది మూడో కారణం. నాలుగో కారణం ఏంటంటే మిలిటరీ సుప్రమసీ వర్సెస్ మీకు స్ట్రాటజిక్ అవుట్కమ్ ఆర్ పొలిటికల్ రిజల్ట్. సో అమెరికా, ఇజ్రాయెల్ ఆశించింది ఏంటంటే తమ మిలిటరీ సుప్రమసీ ద్వారా ఇరాన్ పైన వ్యూహాత్మక విజయం సాధిస్తాం అని భావించారు. దానికి భావించింది ఏంటి, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇరాన్ లీడర్షిప్ కంప్లీట్ పోతుంది, ఇరాన్ ప్రజలు తిరగబడతారు, ఇరాన్ మిలిటరీ కేపబిలిటీ వీకెన్ అయిపోతుంది, ఇరాన్ లో ఒక పొలిటికల్ ట్రాన్సిషన్ వస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అనుకున్నారు. కానీ ఈ నాలుగు జరగలేదు. పైగా ఇరాన్ లీడర్షిప్ బలపడింది, ఇరానే టర్మ్స్ డిక్టేట్ చేసే దశకొచ్చింది. సో మిలిటరీ సుప్రమసీ ఎప్పుడైతే వ్యూహాత్మకమైన ఫలితాలు ఇవ్వలేకపోతుందో, రాజకీయ ఫలితాలు ఇవ్వలేకపోతుందో, దాన్ని డైజెస్ట్ చేసుకోవడం కష్టమవుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది అమెరికాకు, ఇజ్రాయెల్కు. తాము మిలిటరీ సుప్రమసీతో సాధించుదామని బయలుదేరి అది సాధించలేమని గుర్తించి పొలిటికల్ రిజల్ట్, స్ట్రాటజిక్ అవుట్కమ్ రాకపోవడం పట్ల ఇక మార్గం లేని పరిస్థితి వల్ల యుద్ధం ఆగిపోయింది. సో అందువల్ల యుద్ధమైతే ఆపాలని ప్రయత్నాలు జరిగినా దాన్ని డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉంది. ఐదవది ఏంటంటే తాము ఆశించిన దానికన్నా ఎక్కువ విజయాన్ని ఇరాన్ సాధించింది. సో ఇరాన్ ఈ మేరకు అవగాహన కూడా తనకు అనుకూలంగా ఉంటుంది అని బహుశా అంచనా వేసి ఉండకపోవచ్చు ఇనీషియల్ డేస్ లో. కానీ ఇరాన్ తన అసిమెట్రిక్ వార్ఫేర్ ద్వారా ఆశించిన దానికన్నా ఎక్కువ సాధించింది. దాంతో ఇరాన్ మరింత గట్టిగా పట్టుకుంటే ఇంకెక్కువ సాధించగలము అనేటువంటి ధోరణి ఇరాన్ లో పెరిగింది. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఇరాన్ స్టేట్ ఆఫ్ హార్మోజ్ పైన ఇంత గ్రిప్ తనకు ఉంటుంది, తనకు వస్తుంది, ప్రపంచాన్ని తాను గడగడలాడించగలుగుతుందని బహుశా అంచనా ఉండకపోవచ్చు. కానీ ఈ వార్ తర్వాత ఇరాన్ అర్థమైంది, ఓహో స్ట్రాటజిక్ హార్మోజ్ తనకు ఎంత స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్ ఇస్తుంది అని. సో దాంతో ఇరాన్ ఇవాళ చాలా గట్టిగా వ్యవహరిస్తోంది. అది అమెరికాకు రుచించడం లేదు. ఆరవది ఏంటంటే ఈ వార్ రీకన్సిలియేషన్ తో, అంటే యుద్ధాన్ని పరిష్కరించుకోవటానికి, యుద్ధానికి కారణమైన మౌలిక సమస్యలను పరిష్కరించుకుని కుదిరిన ఒడంబడిక కాదు, ఒక ఎగ్జార్షన్ తో, ఒక పొలిటికల్ లిమిట్స్ వల్ల ఆగింది. ఇప్పుడు ఇద్దరికి గొడవ జరుగుతుంది, ఇద్దరిలో ఎవరో ఒకరు లొంగిపోయి ఆగిపోవచ్చు గొడవ. ఇద్దరు ఈ గొడవ వల్ల మనం నష్టపోతున్నాం, ఎందుకు మన మధ్య ఉన్న సమస్యల్ని పరిష్కరించుకుందాం, ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉందామని పరిష్కరించుకునేది రెండోది. మూడోది ఏంటి అంటే ఇద్దరు అలసిపోయి గొడవ ఆపారనుకోండి, మళ్ళీ కాస్త బడలేకపోవడంతో మళ్ళీ లేస్తారు. ఇప్పుడు జరిగింది మూడోది. ఎందుకంటే ఇట్ ఈస్ ఈ వార్, ఈ అవగాహన కుదరటానికి కారణం అమెరికా, ఇరాన్ల మధ్య ఉన్న మౌలికమైన ఇష్యూస్ పరిష్కారమే కాదు, ఫండమెంటల్ ఇష్యూస్ బిట్వీన్ యుఎస్ అండ్ ఇరాన్ హాస్టిలిటీస్. అంటే ఇన్నేళ్లుగా 79 నుంచి ఇప్పటి వరకు ఈ 67 కదా, ఈ 79 అంటే ఆ 47 ఇయర్స్, సారీ 47 ఇయర్స్, ఈ 47 ఏళ్లుగా ఈ ఘర్షణ ఇరాన్ అమెరికాకు మధ్య నడుస్తుంది.
దీనికి ఫండమెంటల్ ఇష్యూస్ పరిష్కారమై ఒప్పందం కుదరలే. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య వారు ఎందుకు ఇలా కంటిన్యూ అవుతుంది అడపదడప కారణం అదే. ఫండమెంటల్ ఇష్యూస్ పరిష్కారం కానంత కాలం మీకు ఏం జరుగుతుంటే అంటే ఫ్లేర్ అప్ అవుతూనే ఉంటుంది. సో ఇది ఫండమెంటల్ ఇష్యూస్ పరిష్కారమై యుద్ధం ఆగలే. యుద్ధం ఆగటానికి కారణం ఇద్దరు అలసిపోయారు. అటు అమెరికా అలసిపోయింది, నిలబడింది, ఇటు ఇరాన్ నిలబడింది. అందుకే కాస్త బడలిక లేసి ఓపిక వచ్చినప్పుడల్లా మళ్ళీ కొట్టుకోవడం మొదలవుతుంది. 6వది. 7వది ఏంటంటే ఇట్ ఇస్ ఇంక్రీజింగ్లీ గోయింగ్ టువర్డ్ ఫ్రోజన్ వార్. ఫ్రోజన్ వార్ అంటే ఏంటంటే ఒప్పందము కుదరదు, యుద్ధము పరిష్కారం రిజాల్వ్ కాదు, ఇక అలాగే నడుస్తూ ఉంటుంది, సాగదీస్తూ ఉంటుంది. సో ఆ ఫ్రోజన్ వార్ కండిషన్స్ అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. 8వది ఏంటంటే ఇందులో ఏ అవుట్కము లేదు, ఎవరు గెలవలేదు. ఇప్పుడు మీరు అమెరికా గెలిచిందా, ఇజ్రాయెల్ గెలిచిందా అంటే గెలవలేదు. మీకు ఇరాన్ గెలిచిందా, ఇరాన్ గెలవలేదు. ఎందుకంటే తన లీడర్షిప్ లో చాలా మంది చనిపోయారు, మిలిటరీగా వీక్ అయ్యారు, తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు, అన్ని రకాలుగా ఇరాన్ నష్టపోయింది. కానీ అదే సమయంలో ఇరాన్ ను నిలబడగలిగింది. అమెరికా పెద్ద ఎత్తున ఇరాన్ కు నష్టం చేయగలిగింది, కానీ ఇరాన్ లొంగ తీసుకోలేకపోయింది. ఇజ్రాయెల్ పరిస్థితి అదే, గల్ఫ్ దేశాల పరిస్థితి అదే. వారట అమెరికాను ఇటు ఇజ్రాయెల్ ను ఎవరిని కంప్లీట్ గా ఒకవైపు ఉండలేని ఒక ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది. అందువల్ల మీకు వారిలో ఎవరో ఒకరు గెలవాలి, ఎవరు గెలవని ఒక వింత పరిస్థితి ఈ వారిలో ఉండడం వల్ల ఇది 8వది. 9వది ఏంటంటే పోస్టరింగ్. ముఖ్యంగా అమెరికాకు ఒక ఛాలెంజ్ ఇది. ఇరాన్ కంటే అది డెమోక్రటిక్ నేషన్ కాదు గనక అక్కడ ప్రజలకు చూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ పోస్టరింగ్ ఏమవుతుంది అంటే ట్రంప్ డీడ్స్ టు ప్రొజెక్ట్ ఇట్ అస్ ఎ విక్టరీ. ఎందుకంటే ట్రంప్ మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి. సో ఆ మధ్యంతర ఎన్నికల్ని ఎదుర్కోక తప్పదు. ఫీల్డ్ మీదనోమో బ్యాటిల్ ఫీల్డ్లోమో మీకు పొలిటికల్ అవుట్కమ్ కనబడతలేదు, స్ట్రాటజిక్ విక్టరీ కనబడతలేదు. ఇరాన్ కు అనేక రకాలుగా లొంగిపోయిన డీల్ కుదుర్చుకున్నాడు. కానీ మార్కెటింగ్ ఏం చేసుకోవాలి, మార్కెటింగ్ ఏమో ఇది ఒక పెద్ద సక్సెస్ లాగా మార్కెట్ చేసుకోవాలి. అంటే ప్రొడక్ట్ ఏమో వీక్ ఉంటుంది, మార్కెటింగ్ ఏమో హైప్ ఉంటుంది. సో ప్రొడక్ట్ వీక్, మార్కెటింగ్ హైప్ ఉన్నప్పుడు అది కరెక్ట్ గా సేల్ కాదు. సో అది ఇప్పుడు అమెరికాలో ట్రంప్ కు జరుగుతున్నటువంటి సమస్య. 10వది ఏంటంటే ఏ గ్లోబల్ పవర్ కు మీడియేట్ చేసే వారికి, ఈ యుద్ధాన్ని ఆపటానికి ప్రయత్నాలు చేసిన వారికి ఉన్న లిమిటేషన్. వాళ్ళు ఏమి ఇద్దరిని శాసించి, ఇద్దరిని అజమాయిషి చేసి, ఇద్దరిని ఒప్పించి ఈ ఒడంబడికి కుదించలేకపోయారు. వాళ్ళు ఎవరు? పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కీ, ఖతార్, ముఖ్యంగా పాకిస్తాన్. వీళ్ళు దే కెన్ ఓన్లీ ప్లే ద రోల్ ఆఫ్ ఫెసిలిటేటర్. పెద్ద మనుషులు కారు. ఇప్పుడు పెద్ద మనుషులు కుదిర్చిన అగ్రిమెంట్లే నిలబడవు. ఊర్లలో చూస్తావు. పెద్ద మనుషులు కాని వాళ్ళు కుదిరితే నిలబడుతుందా? ఇప్పుడు మీరు ప్రపంచంలో పెద్ద మనుషులు కుదిర్చిన ఒప్పందం కాదు ఇది. కొంతమంది ఫెసిలిటేటర్స్, అది కూడా అమెరికా ట్రంప్ కోరిక మేరకు దిగిన వాళ్ళు, పాకిస్తాన్ అయినా ఎవడైనా. సో అందువల్ల ఈ యుద్ధానికి మీడియేట్ చేసిన వారికి కూడా స్ట్రెంత్ లేదు. అందువల్ల వాళ్ళు ఎన్ఫోర్స్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు చూడండి మీరు, అమెరికా ఇరాన్ ఉల్లంఘిస్తుంటే పాకిస్తాన్ ఏమైనా చేయగలుగుతున్నారు? మరి మీడియేటర్ అయ్యా, మరి పెద్ద మనుషులు అయితే ఒప్పుకుంటారు, ఇద్దరిని పిలిచి వాయించుతారు. ఆ సీనే లేదు కదా. మళ్ళీ అమెరికా వాడు చెప్తే పాకిస్తాన్ రంగంలో దిగాలి తప్ప మీడియేటర్ అంటే ఎలా ఉంటారు? అయ్యా నా ముందర మీరు కుదుర్చుకున్నారు, మళ్ళీ ఏమైంది మీకు అనేక డామినేట్ చేసే పరిస్థితి ఉందా? సో అందువల్ల ఆ మీడియేటర్స్ ఉన్న వీక్నెస్ కూడా ఇందులో కనబడుతుంది. ఈ 10 కారణాల రీత్యా మళ్ళీ మనకు యుద్ధం మొదలైంది అనే వార్తలు చూడాల్సి వస్తుంది. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఈ పార్లమెంట్ సమావేశాల లోపే ఉంటుందని తెలుస్తోంది. కొందరు మంత్రులకు ఉద్వాసన తప్పకపోవచ్చు, కొందరికి శాఖల్లో మార్పులు ఉంటాయి అండ్ కొత్త వారికి కీలక శాఖలు ఇస్తారని అంటూ ఉన్నారు సార్. ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ ను తప్పిస్తారని సమాచారం. టీఎంసీ నుంచి విడిపోయి ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్న కొందరికి, అలాగే శివసేన యూబీటీ రెబల్స్ కు, అలాగే ఆప్ నుంచి వచ్చిన రాఘవ చడ్డా లాంటి వారికి అవకాశం వస్తోందని తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ, ఐ మీన్ మోదీ ఏం చేసినా రాజకీయ వ్యూహంతోనే చేస్తారు కదా సార్. ఈ మార్పులకు చేర్పులకు ఏంటి ప్రాతిపదిక సార్? అంటే ఎవరు మంత్రివర్గంలోకి తీసుకుంటారు అన్నది మోడీ హయాంలో ఎవరికి తెలియదు. ఇవన్నీ స్పెక్యులేషన్. ఇట్లాంటి కహానీలు చాలా చూసాం మనం. పలానా వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు అని రాస్తారు, టైంకి అసలు వీళ్ళు ఈయనని పేరు బయటకు వస్తుంది. సో ఇదేమి కొత్త కాదు కదా. మళ్ళీ అందుకే మనము
ఎక్కువ తక్కువ ఊహాగానాలు చేయడం వల్ల ఉపయోగం లేదు. పత్రికల్లో వచ్చిన పేర్లు మీరు చదివారు తప్ప రియాలిటీ మోడీ ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. సో మోడీ ఇప్పుడు రాష్ట్రపతి పదవికి చాలా ఊహాగానాలు వచ్చాయి. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారని. వచ్చారా? మీకు ఎవరు వచ్చారు? తనంగా ద్రౌపది ముర్ము పేరు వచ్చింది. వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్. సో చాలా ఊహాగానాలు చేస్తూ ఉంటారు. మోడీ కాలంలో ఊహాగానాలకు ఉపయోగం ఉండదు. ఎందుకంటే మోడీ సర్ప్రైజింగ్ పిక్ చేసుకుంటాడు. అందువల్ల మోడీ హయాంలో సీక్రెసీ ఉంటుంది. అది ఎవరికి తెలియదు. ఎవరు చెప్పినా అది మనం నమ్మలేము. ఎవరు చెప్పినా గెస్ వర్కే తప్ప సమ్ రీజనబుల్ ఇంక్లిన్తో అంటే ఒక కాస్తంత గ్యారంటీతో చేసే స్పెక్యులేషన్ కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనుకోండి, అక్కడ ముఖ్యమంత్రి అయ్యే వారికన్నా ముందు మనకే తెలుస్తుంది, అంత లీక్ అవుతుంది. నాకు ఇప్పటికి గుర్తు, విజయభాస్కర్ రెడ్డి సీఎం అయిన రోజు నేనే రాశాను ది ఇండిపెండెంట్ అనే టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ డైలీలో విజయభాస్కర్ రెడ్డి టు బి ద కాంగ్రెస్ సీఎం అని. సో క్వశ్చన్ మార్క్ పెట్టి రాశాము. కరెక్ట్గా విజయభాస్కర్ రెడ్డి సీఎం అయ్యాడు కదా. బహుశా విజయభాస్కర్ రెడ్డి కూడా అంత తెలిసి ఉండదు. ఏదో సోర్సెస్ ఉంటాయి, ఆ సోర్సెస్ తో మనం స్పెక్యులేట్ చేస్తూ ఉంటాం. కాంగ్రెస్ లో ఇది సాధ్యమే, బయటికి వస్తూ ఉంటుంది. కానీ మీకు నాకు ఇప్పటికి గుర్తు, సవితా ఇంద్రెడ్డికి హోమ్ మినిస్టర్ ఇచ్చినప్పుడు నేను ఆమెకు హోమ్ మినిస్టర్ రాకముందే ఫోన్ చేసి కంగ్రాచులేట్ చెప్పాను, ఏం మేడం హోమ్ మినిస్టర్ అవుతున్నారని. నిజమా అన్నది ఆమె, సర్ప్రైజింగ్ గా నిజమా అన్నది. నాకేం ఇన్ఫర్మేషన్ లేదు ఎమ్మెల్సీ గారు, అవునా అన్నారు. ఆమెకు ఇన్ఫర్మేషన్ లేకముందు నేను ఫోన్ చేసి చెప్పాను, మీరు హోమ్ మినిస్టర్ అవుతున్నారు, కంగ్రాచులేషన్స్ అని. సో ఎందుకంటే కాంగ్రెస్ లో అలా లీక్ అవుతూ ఉంటుంది. బీజేపీలో ఏం లీక్లు ఉండవు. బీజేపీలో లీకేజీలు, ప్యాకేజీలు ఉండవు, రెక్కేజీలు ఇట్లాంటివి ఉండవు. బీజేపీలో అంతా మోడీ మయం, మోడీ మాయ. సో అందువల్ల కంప్లీట్ సీక్రసీ ఉంటుంది. ఊహించని పేర్లు కూడా పైకి రావచ్చు, అది పాసిబిలిటీ. కానీ పొలిటికల్ స్పెక్యులేషన్, పొలిటికల్ గ్రేప్ వైన్ ఇస్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ జర్నలిజం కనుక ఇలాంటి వార్తలు వస్తూ ఉంటాయి. ఇక వ్యూహం ఏమై ఉంటుంది అంటే, ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది, మంత్రివర్గ విస్తరణలకు వ్యూహాలు అవసరం లేదు. ఇట్ ఇస్ రొటీన్ ప్రాసెస్. మంత్రివర్గ విస్తరణ అనేది ఇట్స్ ఎ పొలిటికల్ ప్రాసెస్. మీకు ఏ ప్రభుత్వమైనా ఎవరైనా రీకాన్స్టిట్యూట్ చేస్తూనే ఉంటారు. అందులో బీజేపీ కింద అడ్వాంటేజ్ ఏంటంటే, మోడీ ఎవరిని తీసేసినా, ఎవరిని తీసుకొచ్చి పెట్టినా అడిగేవారు లేరు, అభ్యంతరం చెప్పేవాళ్ళు లేరు, పార్టీకి నష్టం చేసేవాళ్ళు లేరు, పార్టీని ధిక్కరించి బయటికి వెళ్ళేవాళ్ళు లేరు, పార్టీని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. సో బీజేపీ అండ్ మోడీ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ. ఎంత పెద్దవాళ్ళు తీసి పక్కకు పడేసినా ఎవ్వరు ఏమీ చెయ్యరు, ఏమీ కాదు. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ బీజేపీ. ఆ ఫెసిలిటీ, ఆ ప్రివిలేజ్, ఆ ఎంపవర్మెంట్ బహుశా ఏ ప్రైమ్ మినిస్టర్ కు ఉండదు. అది బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ ఎంజాయ్స్. అండ్ దట్ ఈస్ బీజేపీ అనే ఒక రాజకీయ పార్టీ ఎంజాయ్స్. ఆ పార్టీకి ఉన్న క్యాడరు, ఆర్గనైజేషన్, ఐడియాలజికల్ గ్రిప్ వల్ల వారు వ్యక్తులు అక్కడ ప్రామాణికమే కాదు, ఎవరినైనా తీసేసి ఎవరినైనా పెట్టగలుగుతారు. పార్టీలో ఏ చిలుక రాదు. ఇది జరగదు. కానీ చెప్తున్నా, రేపు బీజేపీ కనుక నరేంద్ర మోడీనే మార్చాలనుకుంటే కూడా ఏమీ కాదు. పార్టీలో చిలుకవరు కాదు, ఒక్కరిద్దరు కూడా రిజైన్ చేయరు. మీరు చూడండి, దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బీజేపీ. ఈవెన్ నరేంద్ర మోడీని మార్చాలనుకున్నా ఏమీ కాదు. నరేంద్ర మోడీ ప్రశాంతంగా పక్క పోతారు, ఇంకోరు అవుతారు ప్రైమ్ మినిస్టర్. అంత స్మూత్ ప్రాసెస్ జరుగుతుంది. సో దట్ ఈస్ హౌ ద బీజేపీ యాజ్ ఆఫ్ టుడే ఈస్. అందువల్ల ఈ మంత్రివర్గ విస్తరణ అనేది ఒక సహజ ప్రక్రియ. మరి ఈ ప్రక్రియలో రాజకీయ వ్యూహాలు ఉండవా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కేబినెట్ కూర్పు అనేది ఒక పొలిటికల్ ప్రాసెస్ కదా. మంత్రులుగా ఎవరవుతారో ఆయా రంగాల నిష్ణాతులు, నిపుణులు, సో మేధావులు, మహామేధావులు, మహాపండితులు, వీళ్ళని కాదు కదా ఎంపిక చేసేది. ఉన్న రాజకీయ నాయకుల్లోనే ఎవరెవరు కావాలి. అందువల్ల నీకు ఎక్స్పర్టీస్ తో సంబంధమే లేదు. సో క్యాబినెట్ కూర్పు ఇది పొలిటికల్ ఎక్సర్సైజ్. సహజంగా పొలిటికల్ ఎక్సర్సైజ్ కనుక పొలిటికల్ వ్యూహం ఉంటుంది, ఉండకుండా ఎలా ఉంటుంది. ఇప్పుడు ఐఏఎస్ లో మార్చడంలో పొలిటికల్ వ్యూహాలు ఉండదు, అడ్మినిస్ట్రేటివ్ వ్యూహమే ఉంటుంది. ఎఫిషియన్సీ, ఆ శాఖలో పనిచేస్తున్న లేదా ఏమైనా ఉంటే కొన్ని పొలిటికల్ ప్రెషర్స్ ఉండొచ్చు, కానీ పొలిటికల్ వ్యూహం ఉండదు. కానీ ఇది క్యాబినెట్ కూర్పు ఇట్ సెల్ఫ్ ఇది పొలిటికల్ ఎక్సర్సైజ్. ఖచ్చితంగా పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుంది. ఏముంటది? ఒకటి, ఎన్డీఏను విస్తరించుకున్నారు, బలోపేతం చేసుకున్నారు. ఇప్పుడు మిత్రపక్షాల పైన ఆధారపడ్డ బీజేపీ కాదు, మిత్రపక్షాలతో సంబంధం లేకుండానే బలపడిన బీజేపీ, బలపడిన ఎన్డీఏ. ఆ బలపడటానికి దోహదం చేసిన వారికి మంత్రివర్గంలో స్థానం ఉండొచ్చు. మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఓ తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధో, లేదా
మీకు ఏక్నాథ్ షిందే వర్గంలోకి ఉద్ధవ్ ఠాక్రే వర్గపు ఎంపీలను తీసుకొచ్చిన శ్రీకాంత్ షిందే లాంటి వాళ్ళకో, లేదా ఆమ్ ఆద్మీ పార్టీలో జన్జీ ఇమేజ్ ఉన్నటువంటి రాఘవ్ చద్దా లాంటి వాళ్ళను ప్రభుత్వంలో తీసుకోవడానికి స్కోప్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు బీజేపీని బలోపేతం చేసి ఎన్డీఏను విస్తరించడానికి సహకరించిన పార్టీలకు, సహకరించిన నాయకులకు ఆ మేరకు ఈ మంత్రివర్గ స్థాయిలో రివార్డ్ చేయడం ద్వారా భవిష్యత్ ఆపరేషన్ ఆకర్షణ బలోపేతం చేయడం. ఓహో, మన బీజేపీలో చేరితే పదవులు వస్తాయి, మనం కూడా చేరాలి అనేటువంటి భావన రాబోయే వారికి ఒక ఆకర్షణ ఇవ్వడం కదా. ఇప్పుడు నా వైపు వచ్చిన వాళ్ళకి చాక్లెట్ ఇచ్చాను పిల్లలకు, ఇంకో 4 పిల్లలు రావడానికి దగ్గర రావడానికి ఆలోచిస్తారు, చాక్లెట్ ఇస్తాడు అంకుల్ దగ్గరికి పోతే అని. సో ఇది కూడా అంతే. సో అందువల్ల ఈ తైలాలు ఇచ్చినప్పుడు సహజంగా మిగతా వాళ్ళు కూడా చేరటానికి దోహదం చేస్తారు. అందువల్ల ఇది మొదటిది కారణం ఏంటంటే ఎక్స్పాండెడ్ ఎన్డీఏను రిఫ్లెక్ట్ చేయడానికి మంత్రివర్గ విస్తరణ చేయవచ్చు. 1. 2, పొలిటికల్ సవాళ్లను ఫేస్ చేసుకోవటానికి మంత్రివర్గ విస్తరణ చేయొచ్చు. పొలిటికల్ సవాళ్ళు అంటే ఏంటి? ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 2027లో ఎన్నికలు ఉన్నాయి, 2028లో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి, బెంగాల్ అండ్ ఒరిస్సా, అస్సాంలు గెలిచి ఈస్ట్వర్డ్ ఎక్స్పాన్షన్ బీజేపీ పూర్తయింది. ఇప్పుడు బీజేపీ మిషన్ సౌత్ మొదలైంది. మిషన్ సౌత్ లో బీజేపీకి ఆశ అంతా తెలంగాణ పైన ఉంది. ఎందుకంటే తమిళనాడులో, కేరళలో ఏమీ రాలేదు రిజల్ట్. ఆశల్లా ఇప్పుడు తెలంగాణ పైన ఉంది. సో అందువల్ల అలాంటి తెలంగాణ లాంటి రాష్ట్రం పైన ఫోకస్ ఉండొచ్చు. సో రేపు ఎలక్షన్స్ జరిగే స్టేట్స్ పైన ఫోకస్ ఉండొచ్చు. ఎలక్షన్స్ అయిపోయిన స్టేట్స్ ను పట్టించుకోకపోవచ్చు. ఇది సెకండ్ ఫ్యాక్టర్ గా ఉండొచ్చు. అంటే పొలిటికల్ నెసెసిటీస్, పొలిటికల్ మేనూవరింగ్, పొలిటికల్ ఎక్సర్సైజెస్ లో భాగంగా కూడా మంత్రివర్గంలో మార్పులు చేర్పుండొచ్చు. 2వది. 3వది ఏంటంటే ఇప్పుడు యూత్ అన్రెస్ట్ బీజేపీకి ఒక పెద్ద ఛాలెంజ్ గా మారింది. ఎందుకంటే జెన్జీ ప్రొటెస్ట్లు చూస్తున్నాం, కాక్టూర్ జనతా పార్టీ ఫినామినన్ చూస్తున్నాం, ఇరుగు పొరుగు దేశాల్లో నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో యువత అన్రెస్ట్ చూసాం. 21% గా ఉన్న యంగ్ ఓటర్ దూరం అయితే మోడీ మళ్ళీ గెలవడం కష్టమవుతుంది, బీజేపీ మళ్ళీ గెలవడం కష్టమవుతుంది. సో బిగ్గెస్ట్ సపోర్ట్ బేస్ ఆఫ్ నరేంద్ర మోడీ ఆయన యూత్ ఓటర్ లో మొదటిసారి అన్రెస్ట్ చూస్తున్నాం, మొదటిసారి అసంతృప్తి చూస్తున్నాం, మొదటిసారి యాంగర్ చూస్తున్నాం. దీన్ని పొలిటికల్ గా మేనేజ్ చేసే రీతిలో ఏమైనా మంత్రివర్గ కూర్పు ఉండొచ్చా? అలాంటి కూర్పులో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ డ్రాప్ చేస్తారా, రాఘవ్ చద్దాను తీసుకుంటారా, ఇతర యంగర్ సీనియర్లను పార్టీ పదవులకు అకామిడేట్ చేసి గవర్నర్ పదవులతో గౌరవించి యంగర్ జనరేషన్ ను తీసుకొస్తారా అన్నది 3వ పాసిబిలిటీ ఉంటుంది. 4వది ఇంటర్నల్ మెకినేషన్స్. బీజేపీలో ఉన్న అంతర్గత ప్రక్రియ ఏంటి? అంతర్గత ప్రక్రియ 2014లో స్టార్ట్ అయిన అంతర్గత ప్రక్రియ మోడీ, అమిత్ షాల ఆధిపత్యాన్ని శాశ్వతంగా చేయడం, సంపూర్ణంగా చేయడం, కంప్లీట్ అండ్ పర్మనెంట్ గా చేయడం. అందులో భాగంగానే 2014లోనే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అద్వానీ, జోషిలను పక్కకు పెట్టారు, రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళను, సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళను నామినల్ చేశారు, గడ్కరీ లాంటి వాళ్ళను పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించారు, శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి బలమైన ముఖ్యమంత్రుల్ని అన్సీట్ చేశారు, వసుంధరా సింధియా లాంటి బలమైన రాష్ట్ర నాయకులు సైడ్ లైన్ చేశారు. సో ఈ ప్రక్రియ అంతా జరుగుతూ వచ్చింది. శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి వాళ్ళని పార్టీ అధ్యక్షుడిగా ఆపగలిగారు, నితిన్ నబీన్ లాంటి జూనియర్ ను తీసుకొచ్చి పార్టీ ప్రెసిడెంట్ చేసుకోగలిగారు. సో ఈ ప్రాసెస్ ఏంటంటే మోడీ, అమిత్ షాల ఆధిపత్యాన్ని సంపూర్ణము చేయడము, శాశ్వతము చేయడము. దీంట్లో భాగంగా సీనియర్లందరినీ తప్పించి పార్టీ పదవులకు పంపిస్తే ఇక జూనియర్లందరూ కూడా మోడీ, అమిత్ షాలు చెప్పినట్టే ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ఆ ప్రాసెస్ పూర్తయింది. ఇప్పుడు బీజేపీ పార్లమెంటరీ బోర్డులో నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళనే పక్కకు పెట్టారు. సో ఇవాళ బీజేపీ పార్లమెంటరీ బోర్డులో రాజ్నాథ్ సింగ్ మినహా మిగతా వారెవరు కూడా సీనియర్లు ఎక్కారు. రాజ్నాథ్ సింగ్ ఆల్రెడీ అడ్జస్ట్ అయిపోయారు. మీరు మిగతా పార్లమెంటరీ బోర్డు మెంబర్లు ఎవరు అమిత్ షా చెప్పింది తప్పని, మోడీ చెప్పింది తప్పని అనే ధైర్యం కూడా ఉన్నవాళ్ళు కాదు. సో ఆ బీజేపీ పార్లమెంటరీ బోర్డులో పూర్తయినటువంటి ప్రక్రియను కేంద్ర కేబినెట్ లో కూడా ఇప్పటికే దాదాపు పూర్తి చేశారు, ఇంకా పూర్తి చేసేటువంటి దూరంలో ఉన్నారు.
ఐదవది ఫ్యూచర్ బ్యాటిల్ రెడీగా బీజేపీని మార్చడం. ఫ్యూచర్ బ్యాటిల్ రెడీ ఏంటి? ఇప్పుడు బీజేపీ మంత్రివర్గంలో మీరు రేపు పార్లమెంట్ లో అసెంబ్లీలో 1/3 మెంబర్స్ ఉమెన్ తీసుకోబోతున్నారు. దానికి ప్రిపేర్ అవుతున్నది బీజేపీ. మీరు పార్టీ ప్రిపేర్ అవుతుంది, ప్రభుత్వాన్ని ప్రిపేర్ చేస్తున్నారు. పార్టీ ఎట్లా ప్రిపేర్ అవుతుందో చూడండి. మీరు రాష్ట్రాల్లో ఉన్న ఉమెన్ లీడర్స్ కూడా తీసుకొచ్చి ఢిల్లీలో శిక్షణ ఇచ్చి జాతీయ మీడియాలో ఎక్స్పోజర్ ఇస్తున్నారు ఇప్పుడు ఉమెన్ లీడర్స్ కు. అలాగే మీకు ఇక్కడ కూడా ఉమెన్ లీడర్స్ ను ప్రమోట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీకి రేపు భవిష్యత్తులో రికగ్నైజబుల్ ఉమెన్ ఫేసెస్ చాలా అవసరం. సో రికగ్నైజబుల్ ఉమెన్ ఫేసెస్ చాలా అవసరం కనుక ఉమెన్ కమిట్మెంట్, మహిళా ఓటరు మోడీకి విజయంలో కీలక భూమిక పోషిస్తూ వచ్చారు. అందులో ఉమెన్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అనేది రాబోయే కాలంలో బీజేపీ పెద్ద స్లోగన్ అవుతుంది. సో దాన్ని రికామిడేట్ చేసే రీతిలో మహిళలకు మంత్రి పదవులు ఇవ్వచ్చు. ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా డీకేఆర్ అన్నకి ఇవ్వచ్చు అని ఊహాగానాలకు కూడా ప్రాతిపదికది. ఆరవది, ఇవాళ భారతీయ జనతా పార్టీని మండల్ 2.0తో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ లాంటి పార్టీలు ఛాలెంజ్ చేస్తున్నాయి. సో ఈ ఛాలెంజ్ ఎదుర్కోవటానికి బీజేపీ మొదటి నుంచి కూడా ఇంక్లూజివ్ హిందుత్వ అనే వైఖరి తీసుకుంది. అంటే హిందుత్వ అంటే కేవలం ఏదో అగ్రకులాలు బ్రాహ్మణ్ బనియా పార్టీ కాదు, మా పని ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మేమే నిజమైన సామాజిక న్యాయాన్ని పాటిస్తాం, రియల్ సోషల్ జస్టిస్ పాలిటిక్స్ మాది కేవలం మందిర్ కాదు, మందిర్ ప్లస్ మండల్ మాది, మందిర్ మైనస్ మండల్ కాదు అని బీజేపీ చెప్పదలుచుకుంది. సో ఆ సోషల్ జస్టిస్ పాలిటిక్స్ లో కాంగ్రెస్ పార్టీకి, సమాజ్వాదీ పార్టీకి ఆయుధాలు ఇవ్వకూడదు కనుక ఆ ఆయుధాలను తమే చేతిలో పొందుకోవటానికి ఈ సోషల్ ఇంజనీరింగ్ ఒక ప్రాతిపదికగా తీసుకుంది కనుక బహుశా ఈ మంత్రివర్గ విస్తరణలో కూడా ఆ సోషల్ ఇంజనీరింగ్ మరింతగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఇంకా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యాన్ని పెంచి అపోజిషన్ కు ఇష్యూలెస్, స్ట్రాటజీలెస్, ఏదీ లేని ఇష్యూ లేని స్ట్రాటజీ లేని పరిస్థితి తీసుకురావాలనేది కూడా ఎత్తుగడగా ఉండొచ్చు. అందువల్ల ఖచ్చితంగా రాజకీయ వ్యూహాలు, ఈ 6 రాజకీయ వ్యూహాలే కేబినెట్ మార్పు చేర్పుల్ని ప్రభావితం చేస్తాయి. ఇందులో అన్ని ఉంటాయా, కొన్ని రిఫ్లెక్ట్ అవుతాయా, మన మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఈ 6 అంశాలలో 6 లేదా కొన్నింటి ఆధారంగానే మంత్రివర్గ విస్తరణలో ఎంపికలు ఉంటాయి. బెంగాల్ తరహా పోరాటాలకు సిద్ధం కావాలి అంటూ ఉన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. తెలంగాణ బీజేపీ నేతలకు కొన్ని సూచనలు కూడా చేశారు. మీరు ఇలాగే ఉంటే ముందుకు పోలేం, ఇకనైనా మారండి, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా పని చేయండి అని చెప్పేసి. అంటే బెంగాల్ తరహా పోరాటాలకు సిద్ధం కావాలి అంటూ ఉన్నారు. आपने जितने प्रयास पश्चिम बंगाल में किए हैं उसका दुगना प्रयास तेलंगाना की धरती पे भी कीजिए मित्रों। आपने जितने प्रयास पश्चिम बंगाल में किए हैं उसका दुगना प्रयास तेलंगाना की धरती पे भी कीजिए मित्रों। బెంగాల్ తరహాలో తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాము, రావాలి అంటూ ఉన్నారు సార్. అంటే బెంగాల్ రాజకీయాలని తెలంగాణ రాజకీయాలతో పోల్చొచ్చా? ఇది బీజేపీకి సాధ్యమైన? అంటే బెంగాల్లో చేసిన ప్రయత్నం ఇక్కడ కూడా చేయండి అని అంటున్నారు. కానీ బెంగాల్లో ఉన్న పరిస్థితులు, తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఒకే రకంగా ఉంటే ప్రయత్నం ఒకే రకంగా ఉంటది. సో ప్రయత్నము అనేది పరిస్థితులు కూడా ఉంటుంది, ఈ ప్రయత్నం పైన ఆధారపడి ఉండదు. అయినా ఒకటి మాత్రం నిజమేందంటే బీజేపీ ఇప్పుడు నిన్న నుంచి 3-day టూర్ ఇది. బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఒక రాష్ట్రంలో 3 రోజుల పాటు ఉండబోతున్నాడు. అంటే మిషన్ సౌత్ మొదలైంది. అంటే 2014లో బీజేపీ నార్థన్ అండ్ వెస్టర్న్ ఇండియాలో భారీ విజయాలు సాధించి ఈస్ట్ అండ్ సౌత్ అన్ఫినిష్డ్ ఎజెండా 2019కి వచ్చే వరకు ఈస్ట్ వర్డ్ లో కూడా ఎక్స్పాన్షన్ అయిపోయి 2024 నాటికి ఈస్ట్ వర్డ్ ఎక్స్పాన్షన్ ముగిసింది. మీకు బెంగాల్, అస్సాం, ఒరిస్సా 3 రాష్ట్రాలు గెలిచారు, బీహార్ గెలిచారు. సో ఈస్ట్ వర్డ్ ఎక్స్పాన్షన్ ఇస్ కంప్లీట్. బీహార్లో కూడా బీజేపీ ముఖ్యమంత్రి ఇన్స్టాల్ చేసుకున్నారు. సో ఇక మిగిలింది వాళ్ళకి సౌత్ ఒకటే. బీజేపీ అశ్వమేధ యాగం లేదా బీజేపీ రాజసూయ యాగానికి మిగిలిన ప్రాంతం ఏమైనా ఉందంటే సౌత్. సౌత్ లో కర్ణాటకలో బీజేపీకి మొదటి నుంచి ట్రెడిషనల్ గా బలం ఉంది కనుక రేపాడ కాంగ్రెస్ పార్టీకి కాదనుకుంటే తమకే వస్తున్న నమ్మకం బీజేపీకి ఉంది. ఈవెన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీయే పై చేయి సాధిస్తూ వస్తోంది ఇటీవల కూడా.
తమిళనాడులో బీజేపీకి ఆశలు కంప్లీట్ గా పోయాయి. వాళ్ళు ఒకటే సీట్ వచ్చింది. ఏడీఎంకే బలహీనపడింది. ఉన్న అన్నామలే వెళ్ళిపోయాడు. కేరళలో ఎంత చేసినా సీట్లు పెరగడము, ఓట్లు పెరగడమే తప్ప అధికారం అనేది కనుచూపు మేరలో కూడా బీజేపీకి కేరళలో లేదు. అక్కడ ఒక ఎంపీ గెలుచుకున్న లాస్ట్ టైం అదే చాలా ఎక్కువ, ఆ ఎంపీ నిలబెట్టుకోవడమే. ఇక బీజేపీకి ఆశల్లా తెలంగాణ, ఎందుకంటే సగం ఎంపీ సీట్లు గెలుచుకున్న లాస్ట్ టైం 8 సీట్స్. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మైనర్ జూనియర్ పార్ట్నరే, అక్కడ కూటమిలో భాగంగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు కూటమి నుంచి బయటికి వచ్చి వాళ్ళు సొంతగా చేసేది ఏమీ లేదు అక్కడ. సో అందువల్ల ఇక మిగిలిన ఆశల్లా తెలంగాణలోనే. అందువల్ల మిషన్ తెలంగాణ స్టార్ట్ చేసింది బీజేపీ. కానీ ఛాలెంజెస్ ఏంటంటే, ఒకటి స్ట్రాటజిక్ చాయిస్ ఆఫ్ లీడర్షిప్, అంటే నాయకత్వము ఎవరు ఉండాలి అనే విషయంలో నాయకత్వం వ్యక్తులే కాదు, ఎవరిని పెడితే నాయకత్వం ఉంటుంది. ఇప్పుడు బెంగాల్ ఉందనుకోండి, బెంగాల్లో ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ కానీ అంతకుముందు లెఫ్ట్ కానీ భద్రలో నాయకత్వం, అంటే అర్బన్ మిడిల్ క్లాస్ లీడర్షిప్ ఉండే. సో మీకు శివేందు అధికారి రూపంలో ఒక గ్రాస్ రూట్స్ రూరల్ లీడర్షిప్ బీజేపీ పట్టుకుంది. అలాగే తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకుడు గనక తృణమూల్ కాంగ్రెస్ బలహీనతలేంటి, వ్యూహాలేంటి పూర్తిగా తెలిసిన నాయకుడు అక్కడ శివేందు అధికారి. అందువల్ల స్పష్టంగా ఒక స్ట్రాటజిక్ చాయిస్ ఆఫ్ లీడర్షిప్ బీజేపీ బెంగాల్లో తీసుకుంది. తెలంగాణలో ఆ స్ట్రాటజిక్ చాయిస్ ఆఫ్ లీడర్షిప్ లేదు. బండి సంజయ్ నాయకుడిగా ముందు పెట్టారు. ఒక అగ్రెసివ్ హిందుత్వతో, బ్యాక్వర్డ్ క్లాస్ ఐడెంటిటీతో బండి సంజయ్ బాగా హడావుడి చేశాడు. దుబాక్లో గెలిచారు, ఒక వాతావరణం జిహెచ్ఎంసీలో గెలిచారు, వాతావరణం వచ్చింది హుజరాబాద్ లో గెలిచారు. వచ్చిన వెంటనే కారణాలు ఏంటో తెలియదు, ఆయన మార్చేశారు. మార్చిపోని అగ్రెసివ్, అంతకన్నా అగ్రెసివ్ లీడర్ని పెట్టారంటే కిషన్ రెడ్డిని పెట్టారు. కిషన్ రెడ్డి మచ్యూర్ లీడరు, సీజన్ లీడరు. కానీ ఏ స్ట్రాటజిక్ చాయిస్ కింద కిషన్ రెడ్డి పెట్టారో ఎవరికి అర్థం కాదు. అదే అర్థం కాలంటే రామచంద్రరావును పెట్టడం ద్వారా అసలు స్ట్రాటజిక్ చాయిస్ ఇప్పుడు తీసుకోదలుచుకోలేదు. ఇప్పుడు ఓన్లీ ట్రాన్సిషన్ మేనేజ్మెంటే బీజేపీ లక్ష్యం. ఉన్నదాన్ని ఉన్నట్టుగా నడిపిస్తే చాలు అనే ధోరణికి వచ్చి రామచంద్రరావును పెట్టారు అన్నది స్పష్టమైపోయింది. ఈలోగా బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు. కానీ పార్టీ అధ్యక్షుడుగా బీసీని తీసేసి కిషన్ రెడ్డి పెట్టారు, రామచంద్రరావు పెట్టారు. శాసనసభ పక్షంలో బీజేపీ నాయకుడిగా మీకు బీసీని ఏమీ పెట్టలేదు. సో మళ్ళీ అక్కడ కూడా మహేశ్వర్ రెడ్డిని పెట్టారు. కేంద్ర కేబినెట్ లో కూడా బీసీలనేమి తీసుకోలేదు. సో అందువల్ల మీకు చెప్తున్న దానికి చేస్తున్న దానికి పొంతనే లేదు. అందువల్ల మొదటి డ్రాబ్యాక్ ఏంటంటే స్ట్రాటజిక్ చాయిస్ ఆఫ్ లీడర్షిప్. ఈ విషయంలో తెలంగాణలో బీజేపీ ఏం చేస్తుందో ఎవరికి అర్థం కాదు. రెండవది ఏంటంటే నరేటివ్. ఇప్పుడు ఏ అంశం ఆధారంగా నువ్వు ప్రజల దగ్గరికి ఓట్లకు పోవాలి, ప్రజలు నీకు ఎందుకు ఓటేయాలి, ఈ నరేటివ్ బిల్డింగ్ లో ఇప్పటికీ క్లారిటీ లేదు. అగ్రెసివ్ హిందుత్వతో వెళ్తే ఓట్లు పడతాయా లేదా అనేది క్లారిటీ లేదు. మీకు బండి సంజయ్ లాంటి వాళ్ళు అగ్రెసివ్ హిందుత్వ ద్వారా మాత్రమే ఓట్లు పడతాయి తెలంగాణలో అని నమ్ముతారు. అలా కాదు, సోషల్ ఇంజనీరింగ్ చేయవాళ్ళు ఇక్కడ పడవు అనేది కొంతమంది వాదన. ఇప్పుడు ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు తెలంగాణకు ఉన్న సామాజిక స్థితిలో మతం ఆధారంగానే రాజకీయాలు చేస్తే నడవదు అని. సో అందువల్ల వాట్ షుడ్ బి ద డన్. ఇప్పుడు బెంగాల్ ఉంది, వెరీ వెరీ అగ్రెసివ్ హిందుత్వతో అక్కడ రాజకీయం చేశారు. అస్సాం ఉంది, వెరీ వెరీ అగ్రెసివ్ హిందుత్వతో రాజకీయం చేశారు. తెలంగాణలో ఆ నరేటివ్ ఇస్ కంప్లీట్లీ మిస్సింగ్. మూడవది ఏంటి అంటే సోషల్ ఇంజనీరింగ్. అంటే మీకు బెంగాల్ కానీ బీహార్ కానీ యూపీ కానీ బీజేపీ ఎక్కడైనా ఆ సోషల్ ఇంజనీరింగ్ కొన్ని సామాజిక వర్గాల్ని తన వెనకాల ర్యాలీ చేసుకొని ఆ సామాజిక వర్గాల నాయకుల్ని పికప్ చేసి వాళ్ళను ముందు పెట్టి ఓట్లు తెచ్చుకుంటారు. ఇప్పుడు యూపీలో ఠాకూర్స్ చాలా బలమైన సామాజిక వర్గం, అందువల్ల అక్కడ యోగి ఆదిత్యనాథ్ ముందు పెట్టారు. మీకు బీహార్లో సామ్రాట్ చౌదరి, నితీష్ కుమార్ లెగసీ గనక ఒక ఎంబీసీ నాయకుని ముందు పెట్టారు. ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే ఏ సామాజిక వర్గాన్ని ఛాంపియన్ చేయాలో కూడా అవగాహన లేని పరిస్థితులు ఇక్కడ ఉన్నారు. ఇది మూడవది. నాలుగవది ప్రిన్సిపల్ ప్లేయర్ ఇన్ అపోజిషన్ స్పేస్. దాన్ని అవకాశం వచ్చి కూడా వదులుకున్నారు. లోక్సభ ఎలక్షన్ లో 35% ఓటింగ్ వచ్చింది, బీఆర్ఎస్ 17% పడిపోయింది.
మీకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయాక, తర్వాత పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయాక, లోక్సభ ఎన్నికల్లో బాగా దెబ్బతిన్నాక, వరుసగా ఉప ఎన్నికల్లో దెబ్బతిన్నాక 4 దెబ్బలు తగిలాయి బీఆర్ఎస్ కు. 1 కాదు 2 కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది, ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్ళిపోయారు, మీకు ఆ తర్వాత లోక్సభ ఎలక్షన్ లో ఘోరంగా దెబ్బతిన్నారు, తర్వాత బై ఎలక్షన్ దెబ్బతిన్నారు. ఈ 4 దెబ్బల తర్వాత బీఆర్ఎస్ లేవద్దు. కానీ బీజేపీ పుణ్యమా, బీజేపీ బలహీనత వల్ల బీఆర్ఎస్ కు అవకాశం వచ్చింది. సో బీఆర్ఎస్ దూకుడు అనబడుతుంది. బీజేపీ ఎక్కడా ప్రిన్సిపల్ అపోజిషన్ ప్లేయర్ గా లేదు. అందువల్ల అపోజిషన్ స్పేస్ లో వచ్చిన అవకాశాలు వదులుకోవడంలో తెలంగాణ బీజేపీకి ఒక ప్రత్యేకత. ఇప్పుడే కాదు, దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత, హుజురాబాద్ ఉప ఎన్నిక, జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు నిజమైన ప్రత్యర్థి బీజేపీ అనే భావన ప్రజల్లో కలిగింది. దాన్ని జారవిడ్చుకుని కాంగ్రెస్ కప్పచెప్పారు. ఇప్పుడు మళ్ళీ జారవిడ్చుకుని బీఆర్ఎస్ కప్పచెప్పారు. సో అందువల్ల అపోజిషన్ స్పేస్ లో వచ్చే ఆపర్చునిటీనే వాడు ఉపయోగించుకోలేకపోతే అధికారంలో ఎన్నికెళ్ళొస్తారు. మొదలు ప్రతిపక్షంలోనన్నా గెలవాలి కదా, ప్రతిపక్షంలోనే ఓడిపోయారు. ఇది 4వది. 5వది ఏంటి అంటే ఎన్డీఏ ప్రయోగం. ఇప్పటికీ ఆ క్లారిటీ లేదు. ఒకసారి జనసేనతో పొత్తు పెట్టుకున్నారు, మరోసారి ఈ పొత్తు లేదు, మేము ఒంటరినే పోతామంటారు. టీడీపీ జనసేన ఎన్డీఏలో భాగస్వాములు బీజేపీ వాళ్ళతో ఆంధ్రప్రదేశ్ లో కలిసినాయి. వాళ్ళు ఇక్కడ మేము పోటీ చేస్తామంటారు. టీడీపీ మహానాడులో ప్రకటించారు తెలంగాణలో రీఎంట్రీ అని. పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తామంటున్నారు. బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలో అర్థం కాదు, పెట్టుకోకూడదో అర్థం కాదు. పొత్తు పెట్టుకోకపోతే ఎందుకు పెట్టుకోవడం లేదో తెలియదు. అందువల్ల మీకు ఆ 5వ ఫ్యాక్టర్ ఒక ఎన్డీఏ నాన్ స్టార్టర్. ఎన్డీఏ అనే దాన్ని తెలంగాణలో ఆ ప్రయోగం మంచిదా చెడ్డదా, ఉపయోగమా లేదా అనే క్లారిటీ బీజేపీకి తెలంగాణలో లేదు. 6వది ఏంటి అంటే తెలంగాణ ఐడెంటిటీ, తెలంగాణ కల్చరు, తెలంగాణ సెంటిమెంట్ అనేది చాలా కీలకం తెలంగాణలో రాజకీయాలు చేయాలంటే. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఏ పని చేసినా తెలంగాణలో రాజకీయాలు చేయలేరు. కానీ బీజేపీకి తెలంగాణ ఐడెంటిటీకి వ్యతిరేకం అనే భావన రోజు రోజుకు పెరిగే ఆ పరిస్థితి ఏర్పడుతున్నాయి. మోడీ అన్న మాటలు మర్చిపోలేదు, తల్లిని చంపి బిడ్డను తీశారని తేజస్వి సూర్య ఇండియా పాకిస్తాన్ తో పోల్చారు. సో ఎక్కడైనా ఆ రకమైన వ్యాఖ్యలు చేస్తారో తెలంగాణలో పెరగాలనుకునేవారు. తెలంగాణ ఏర్పాటును భారత్ పాకిస్తాన్ తో పోల్చి తెలంగాణలో రాజకీయం చేయగలుగుతారా? ఆ తర్వాత మీకు మోడీ హైదరాబాద్ వచ్చి తెలంగాణ నాయకులతో, తెలంగాణ సమాజంతో మమేకం కాకుండా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇంట్లో 2 గంటలు గడిపారు. అమరావతికి వెళ్ళి గడపచ్చు, తప్పేమీ లేదు. కానీ ఇది ఆప్టిక్స్, ఒక ప్రాపర్ ఆప్టిక్స్ ఉంటే తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ నాయకులతో, తెలంగాణ సమాజంతో, తెలంగాణలో ఉన్న ప్రముఖులతో ఇంటరాక్ట్ అయి, తెలంగాణలో ఉన్న వివిధ వర్గాల నాయకులతో ఇంటరాక్ట్ అయితే పార్టీకి లాభం తప్ప తెలంగాణకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళొస్తే ఏం ఉపయోగం? సో ఆ ఆప్టిక్స్ కూడా తెలంగాణ లేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ వచ్చి పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలంగాణ లీడర్స్ గా ఇటీవల వివాదం నడిచింది. ఆ వివాదంలో బీజేపీ పవన్ కళ్యాణ్ ను పూర్తిగా సమర్థించలేక, అదే సమయంలో ప్రశ్నించలేక ఇరకాటంలో పడి పవన్ కళ్యాణ్ కు ఒక రకంగా తప్పేంటి అని డిఫెండ్ చేసే పని చేసింది. తెలంగాణ సమాజం, తెలంగాణ రాజకీయ వ్యవస్థ, బీఆర్ఎస్, కాంగ్రెస్, తెలంగాణ వాదులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తే బీజేపీ మాత్రం ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తుందంటే సమ్వేర్ బీజేపీ ఈజ్ అనేబుల్ టు అండర్స్టాండ్, అప్రిషియేట్ ద తెలంగాణ ఐడెంటిటీ. అనేక ఇష్యూస్ వస్తున్నాయి, దానిపైన ఎక్కడ బీజేపీ యాక్టివ్ గా ఉంది. నిన్న కాక మొన్న నుంచి చర్చ నడుస్తుంది. ఇరుపు కాగితం అనే ఒక సినిమా టైటిల్ పైన ఇంత పెద్ద వివాదం నడుస్తుంది. ఇది తెలంగాణ భాషను అవమానించారు అని చెప్పి పెద్ద వ్యతిరేకత వస్తుంది. తెలంగాణ బీజేపీ ఎక్కడ మాట్లాడుతుందా? ఇది సరైనది కాదు, ఇరుపు కాగితం అనేది తెలంగాణ భాష, తప్పే ఉంటది, తెలుగు సినిమాలకు తెలంగాణ భాషలో పెట్టకూడదా అని ఒక్క స్టేట్మెంట్ కూడా బీజేపీ నాయకుల నుంచి రాదు. అందువల్ల తెలంగాణ ఐడెంటిటీని ఓన్ చేసుకోకుండా, తెలంగాణ కల్చర్ను ఓన్ చేసుకోకుండా కేవలం హిందుత్వతో, మోడీ ఫ్యాక్టర్తో తెలంగాణలో గెలుస్తాము అనుకుంటే అది ప్రయోజనం లేదు. 7వది ఏంటంటే ఎంఐఎంను విమర్శిస్తే ఓట్లు పడతాయనే భ్రమలో ఇక్కడ ఉన్నారు. అది ఓట్లు పడవని గతంలోనే ప్రూవ్ అయింది. ఏం బీఆర్ఎస్ కు ఎంఐఎం ఉన్న సంబంధాలు ఎవరికి తెలియదా? అయినా 2 సార్లు బీఆర్ఎస్ కు బ్రహ్మాండంగా ప్రజలు పట్టం కట్టారు కదా. కాంగ్రెస్ కు ఎంఐఎం కున్న రిలేషన్షిప్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ తెలియదు జనానికి. అయినా హిందువులంతా జూబ్లీహిల్స్ తో కాంగ్రెస్ ఓట్లేశారు కదా.
ఈ చిన్న వాస్తవాన్ని బీజేపీ గుర్తించలేకపోతాను. సో ఎంఐఎం అన్న టార్గెట్ చేస్తే మనకు ఓట్లు వస్తాయనే భ్రమలో ఉన్నారు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా బీజేపీకి తోడు. ఎనిమిదవది మీకు అనైక్యత, నాయకులు బహుళ నాయకత్వం ఉంది, మల్టీ లీడర్షిప్ ఉంది, కానీ యునైటెడ్ లేదు. నాయకుల కొరత ఏమీ లేదు, కానీ వాళ్ళ మధ్య ఐక్యత లేదు. సో నాయకుల మధ్య ఐక్యత లేకుండా పరస్పర విరుద్ధం క్రాస్ పర్పసెస్ పనిచేస్తుంటారు. ఓపెన్ గా ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటుంటారు, ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ ఉంటారు. అసలు ఒకరి చేసే పనులు ఇంకొకరు చేసే పనుల సమన్వయం ఉండదు. సో పార్టీ నాయకత్వంలో ఉన్న సమన్వయ లోపం కూడా స్పష్టంగా కనబడుతోంది. సో ఇన్ని ఛాలెంజెస్ ఉండగా బెంగాల్ తన రిజల్ట్స్ తెలంగాణలో వస్తాయంటే ఆల్ ది బెస్ట్ అని చెప్పడం తప్ప ఇంకేం చేస్తాం. మోదీ అంటే రేవంత్ రెడ్డికి భయం, కేటీఆర్ అంటూ ఉన్నారు సార్. హరీష్ రావు అంటూ ఉన్నారు బీఆర్ఎస్ అంటే రేవంత్ రెడ్డికి భయం, కేసీఆర్ అంటే రేవంత్ కు వణుకు అని చెప్పి. ఏంటి సార్ రేవంత్ రెడ్డి అంత పిరికివాడా, వీళ్ళందరికీ భయపడతారా? రేవంత్ అంటే కేసీఆర్ కు భయం అని రేవంత్ అంటే కాంగ్రెస్ అంటది, ఏముందల్లా. సో అసలు మోడీ అంటేనే రేవంత్ కు భయం అని ఇంకోరు అంటారు. అసలు కేసీఆర్ అంటే మోడీకి భయం అని అనలేదా? మనకు గుర్తుందా మీకు? అసలు కేసీఆర్ అంటే మోడీ భయపడుతున్నాడు. కేసీఆర్ దేశమంతా తిరిగి బీజేపీ కాంగ్రెస్ ఏతర పార్టీలను ఏకం చేసి ఇక మోడీని అసలు కేసీఆర్ ఓడిస్తాడు అని చెప్పలేదా? దేశకి నేత కేసీఆర్ నినాదాలు ఇవ్వలేదా? రాజకీయ పార్టీలు అందరూ చెప్పుకుంటారు, కానీ రాజకీయాల్లో ఎవరికి భయపడరు. కేసీఆర్ రేవంత్ భయపడడు, రేవంత్ కేసీఆర్ భయపడడు, మోడీకి రేవంత్ భయపడడు, రేవంత్ మోడీకి భయపడాడు. భయపడాల్సిన అవసరం రాజకీయ నాయకులకు ఉండదు. వారు ఏదైనా అప్రమత్తంగా ఉంటారు, వ్యూహాత్మకంగా ఉంటారు, ఎదుర్కొంటారు తప్ప భయపడి అనుకుంటే పొరపాటు. అంటే వీళ్ళు ఒక ఛాలెంజ్ మాకు ఉంటారు అనుకున్నప్పుడు ఆ ఛాలెంజ్ ని ఫేస్ చేస్తూ ఉంటారు కదా, అందులో సహజం కదా. భయము అని కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకే ఎవరైనా భయపడాలి రేవంత్ రెడ్డి తప్ప, అప్పుడు కేసీఆర్ వచ్చి రేపు పొద్దున్న రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రి పదవి తొలగించే పరిస్థితిలో కేసీఆర్ ఉన్నాడా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ లాక్కొని తన ముఖ్యమంత్రి పదవికి ప్రమాదం తెచ్చిపెట్టే పరిస్థితిలో కేసీఆర్ ఉన్నాడా? కేసీఆర్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఆయన నిలుపుకోవడమే కష్టమవుతోంది. పోనీ వరుసగా ఎలక్టోరల్ విక్టరీస్ సాధించి కాంగ్రెస్ పార్టీని ఇక వణికిస్తున్నాడా అంటే అది లేదు. మీకు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ దే పై చేయి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దే పై చేయి. మరి కాంగ్రెస్ పార్టీలో అనైక్యత తెప్పించి కాంగ్రెస్ లో కుమ్ములాట్లు పెంచుతుంటే అది చేయనప్పుడు ఎందుకు భయపడతారు రేవంత్ రెడ్డి కేసీఆర్ కు? సో కేసీఆర్ కు భయపడాల్సిన అవసరం రేవంత్ రెడ్డి లేదు కదా. ఇక మోడీ ఏం చేస్తాడు? రేపు ఏమైనా వెంటనే సిబిఐని పంపించి ఈడీని పంపించి రేవంత్ రెడ్డి లోపలేసే పరిస్థితి ఉందా? కేసీఆర్నే లోపలేదు 10 ఏళ్ల తర్వాత కూడా. మీరు కాళేశ్వరం కేసులో సిబిఐ అప్పచెప్పినా కదలికలేదు, మెదలికలేదు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి, జైల్లో గది సిద్ధంగా ఉంది అని బీజేపీ వాళ్ళు ఎన్ని కామెంట్లు చేసినా ఆఖరి కేసీఆర్ పైన ఒక్క కేసు పెట్టలేదు. కేసీఆర్ ని ఏం చేయలేదు, రేవంత్ రెడ్డి ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏం చేయలేకపోతున్నారు కదా. అందువల్ల రేవంత్ రెడ్డికి ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి భయపడాలంటే ఒకటి సిబిఐ ఈడీ ఏమైనా పంపించి ఏమైనా సరే లాగానో అరవింద్ కేజ్రీవాల్ లాగానో తన పదవిని తీసేస్తారన్న భయం అన్నా ఉండాలి. రెండవది ఏంటంటే మీకు మహారాష్ట్రలో లాగానో లేకుంటే ఇంకో రాజకీయ మధ్యప్రదేశ్లో లాగానో కర్ణాటక లాగానో పార్టీ ఎమ్మెల్యేలను లాగి ప్రభుత్వాలు కూలుస్తారా అంటే అంత సీన్ బీజేపీకి లేదు. ఉన్నాయి 8 మంది ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది రోజు రేవంత్ రెడ్డి పొగుడుతుంటారు. సో బీజేపీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే రేవంత్ రెడ్డి పొగుడుతూ ఉంటారు. బీజేపీలోనే రేవంత్ కొవ్వొట్లున్నారని వార్తలు వస్తుంటాయి, రేవంత్ రెడ్డితో అండర్స్టాండింగ్ లో ఉన్నారని వార్తలు వస్తుంటాయి. అలాంటి పరిస్థితులు ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డికి మోడీ అంటే కేసీఆర్ అంటే భయపడాల్సిన అవసరం లేదు, కేసీఆర్ కు మోడీకి కూడా రేవంత్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఎవరికి ఎవరు భయపడతారు?